ఫ్రెండ్స్, మీకు తెలుగులో ట్రావెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ కావాలంటే నా ఛానల్ తెలుగు ట్రావెలర్ రాము తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ రాము. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో నా నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ అయింది. సో ఈరోజు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర. సో ఈరోజు నేను బుద్ధ గయ, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? బుద్ధ గయ టూర్ ప్లాన్ చేశాను. బుద్ధ గయ, తర్వాత వారణాసి, తర్వాత కుషినగర్, తర్వాత నేపాల్ కూడా ఒక 1 డే ప్లాన్ చేశాను. నేపాల్లో మీకు వచ్చేసి లుంబిని అనే ప్లేసు, మన ఎక్కడైతే బుద్ధుడు జన్మించారని చెప్తారో, సో ఆ ప్లేస్ కూడా, అంటే ఈ పర్టికులర్ ఈ టూర్ మొత్తం సో బుద్ధుడి టెంపుల్స్, బుద్ధుడి ఫేమస్ ప్లేసెస్, మన ఇండియాలో ఉన్నటువంటి మన బౌద్ధ రామానికి చెందినటువంటి సో ఏవైతే ప్లేసెస్ ఫేమస్ మన బౌద్ధుడి దాని గురించి, సో ఆ ప్లేస్ కవర్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ నేను బోధ్ గయ, తర్వాత వారణాసి, తర్వాత కుషినగర్, తర్వాత నేపాల్లోని లుంబిని. సో మీకు ఎక్కువ మంది తెలిసే ఉండొచ్చు, నేపాల్కి మన ఇండియన్స్కి వీసా అవసరం లేదు. సో జస్ట్ ఈవెన్ పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. మీకు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు ఏదన్నా సరే జస్ట్ సరిపోతుంది, మనకి వీసా అవసరం లేదు నేపాల్లోకి వెళ్ళడానికి. సో నేను ప్రజెంట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్గా బోధ్ గయ నాకు ట్రైన్స్ ఏమి అందుబాటులో లేవు. సో ఇక్కడ నుంచి భువనేశ్వర్కి వెళ్ళేసి భువనేశ్వర్ నుంచి గయాకి రాత్రి 11కి మనకి డైరెక్ట్ ట్రైన్ ఉంది. సో అక్కడి నుంచి నేను గయాకి వెళ్తాను. సో రేపు ఆఫ్టర్నూన్ నేను గయాకి చేరుకుంటాను. సో అలాగే ప్లాన్ చేశాను. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం బోధ్ గయ చేరుకున్నాము. సో విశాఖపట్నం నుంచి మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 24 hours ట్రైన్ జర్నీ సరిపోయింది. సో నేను 1 month బిఫోరే మన 3 tier AC బుక్ చేసుకున్నాను. సో మీకు విశాఖపట్నం నుంచి బోధ్ గయాకి మీకు డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ఫస్ట్ నేను ఎలా వచ్చానంటే విశాఖపట్నం నుంచి మీకు భువనేశ్వర్ చేరుకున్నాను ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ద్వారా. ఒకవేళ విజయవాడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సేమ్ అదే ట్రైన్ మార్నింగ్ 6:30కి ఉంటుంది. సో రాత్రి మీకు 9 గంటలకి భువనేశ్వర్ చేరుకుంటారు. అలాగే అక్కడి నుంచి రాత్రి 11 గంటలకి మీకు పురుషోత్తం ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clock మీరు గయా చేరుకుంటారు. సో గయాలో స్టే చేసి అక్కడి నుంచి ఒక 12 kilometers ఉంటుంది ఇది మీకు బోధ్ గయ. ఇక్కడ చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి. సో ఎవరైతే వారణాసి, కాశీ వెళ్ళాలనుకుంటారో సో వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఈ గయా కూడా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి ప్లేసెస్ చూడండి బ్యాక్ సైడ్ మీరు. సో ఇంకా ఇక్కడ చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను.